జగిత్యాల జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు పర్మనెంట్ చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 11వ పీఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్ 19,000 వేతనంగా చెల్లించాలని, ప్రమాదం జరిగిన వెంటనే కార్మికుల కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, కారోబార్ బిల్ కలెక్టర్ల సహాయక కార్యదర్శులుగా నియమించాలని అన్నారు। కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి। పారిశుద్ధ కార్మికులు గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్లతో సహా పెద్ద ఎత్తున 26 రోజులు గడిచింది। సమ్మె పోరాటం విజయవంతంగా కొనసాగుతున్నది। ఇవాళ కలెక్టరేట్ కార్యక్రమాలు ముట్టడించాలని చెప్పి జేఏసీ పక్షాన, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ పక్షాన విజయవంతంగా కొనసాగుతున్నది। ఇకపోతే జేఏసీకి సంబంధించిన 17 డిమాండ్లని మేము సాంఘీభావం తెలియజేస్తున్నాం। అందులో న్యాయమైన డిమాండ్లే, కేసీఆర్ గారి నోట వచ్చిన డిమాండ్లే మనం పెట్టినాం। ఇలా కొత్తగా పెట్టింది ఏం కాదు। కాబట్టి ఇవాళ జరగబోయే క్యాబినెట్లో తగిన నిర్ణయాలు తీసుకొని సమ్మె విరమింపజేసే విధంగా కొనసాగించాలా ఇవాళ క్యాబినెట్ నిర్ణయం అని చెప్పి ఈ ధర్నా వేదిక నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది। ఊరు బాగుండాలా అని అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలా అంటే ఇవాళ పారిశుద్ధ కార్మికులు బాగుండాలా, వాళ్ళ జీతభత్యాలు బాగుండాలా, అట్లాగే వాళ్ళ పెంపుదల, భద్రత, అవుట్ సోర్సింగ్ పద్ధతి రద్దు, జీవోలు రద్దు, ఇవన్నీ చేయవలసిన అవసరం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద బాధ్యతగా ఉన్నది। తెలంగాణ వస్తే మీరందరూ మాకు దేవుళ్ళని చెప్పిన కేసీఆర్ ఇవాళ మాట తప్పుతున్నాడు। కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమ్మె విరమించే విధంగా పరిష్కారం జేఏసీతో చర్చలు జరపాలి।